బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన ఘనత దక్కించుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ఫైర్ అయ్యారు. ఇది మంచి ప్రభుత్వం పేరట రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ప్రజలను నట్టేట ముంచుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాజన్న ద్వారా మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజల వైపు వెళ్లే ముందు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూపై అపోహలు సృష్టిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడి ప్రజలు ప్రభుత్వ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకు ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు వాగ్దానం ఏమైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఈనాడులో వచ్చింది పేపర్ క్లిప్పింగ్ కూడా నా దగ్గర 50,000 పోస్టులు ఉన్నవి అనేది చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 25,000కి ఇస్తామని చెప్పారు. మరి లేదు, దీన్ని మెగా డిఎస్ అవుతుంది, దగా డిఎస్ అవుతుందని నేను చెప్పాను. అన్న క్యాంటీన్ మంచిదే, అది ఇచ్చింది కాదు, హామీ ఇచ్చారు. సంక్షేమ పథకం కాదు కదా, ఒక్క సంక్షేమ పథకం కూడా లేదంటున్నాను తింటున్నాను. అదేవిధంగా పెన్షన్లు కొత్తగా ఇచ్చేది ఏం కాదు కదా, అప్పుడు మేము ఇచ్చింది మేము మనకి ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చాము. అప్పుడు వాలంటీర్లు ఇచ్చారు, ఇప్పుడు అధికారులకు ఇస్తున్నారు. అధికారులు కాదు, టీడీపీ కార్యకర్తలు చేసేది అది తప్పు అంటాను నేను. మేము వెళ్ళలేదు, మా సర్పంచులు కానీ మా కౌన్సిలర్ ఎంపీటీస్ వెళ్ళలేదు. అధికారులతో చేయించండి, కార్యకర్తలు ఎలా చేయిస్తారు? ఇంకా ఉద్యోగులకు జీతాలు అనేది ఎక్కడైనా ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు మీరు 100 కోట్లతో మాకు ఇచ్చారు ఖజానా, మీరు 7,000 కోట్లతో ఖజానా ఇచ్చారు. ఒడిదుడుకులు ఉంటే వెళ్ళలేదు. ధాన్యం చెల్లించామని చెప్తున్నారు. 960 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం కూడా చెల్లించింది, మీరు ఇడిచిపెట్టేసారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ. మేము చేసిన ఉండిపోతే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసిన ఉండిపోతే మేము చేస్తాం. అది తప్పదట్లేదు. అలాగే అనమాట. ఇంకా ల్యాండ్ యాక్టింగ్ అది మీరు అన్నారు, కానీ యాక్ట్ ఎంత ఉపయోగం అందరికీ తెలుసు. మోడీని అడుగుమని చెప్తున్నాను, ఆ యాక్ట్ మంచిదా చెడ్డదా? ఎన్డీఏకి అధిపతి అయినా కదా, మోడీని అడగండి చెప్తాడు, అట్లేదని చెప్తున్నాను. ఇప్పుడు ఆ యాక్ట్ పెట్టిన వారికి డబ్బులు ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు. భారతదేశం అందరికి కూడా సబ్సిడీలో వడ్డీ లేని డబ్బులు ఇస్తున్నారు, యాసనం అంటారు. మరి నిన్న మొన్న ధర్నాలు నిరసనలు ఎందుకు పోలీసులు కలుగు చేసుకున్నారు? ధర్నాలు నిరసనలు లేదు. గవర్నమెంట్లో నడిపిస్తుంది జగన్, మొత్తం ప్రైవేట్ పరం చేసి సీట్లు లేకుండా చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు సర్వనాశనం చేశారు, సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు, వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేశారు, రేషన్ వాహనాలను సర్వనాశనం చేశారు. ఇదా మంచి ప్రభుత్వం అంటే? దీన్నే మంచి ప్రభుత్వం అంటారా?